నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాను, అంతర్జాతీయ సువార్తల రాజులు పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు। అనంతరం వారు మాట్లాడారు। నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, అంతర్జాతీయ సువార్తలకు రాజులు పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు। అనంతరం వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులందరూ ఐకమత్యంతో కలిసి నడుచుకుంటే చాలా బలమైన సంఘంగా ఏర్పడతారని అన్నారు। వారి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు। ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ అసోసియేషన్ ముండ్లగిరి కాంతయ్య, విజయ్, వివిధ సంఘ పాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। నా వంతు పూర్తి సహాయ సహకారం ఉంది। ఆ రోజు కూడా నేను మన ఎలక్షన్ ముందు రోజు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది, మీరందరూ చెయ్యండి, మీరందరూ కలిసి ముందుగా నన్ను గెలిపియండి, తర్వాత ప్రతిఫలాలు మీకు అందిస్తాను అనుకున్నా। ఇప్పుడు కూడా అదే మాట నేను ఉంటున్నా। సరే, సమయం పట్టవచ్చు, కానీ ఏదో రోజైతే ఆ దేవుని ఆశీర్వదించుని, ఆ ఏసీ ఆశీర్వదించుని మనకు ప్రతిఫలాలు అందుతాయని ప్రభుత్వం నుంచి నేను మీ అందరికీ మధ్యవర్తిగా ఉండి మాట్లాడుతున్నాను। దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి। ఎట్టి పరిస్థితులలో అందరం కలిసిమెలిసి మిర్యాలగూడ అభివృద్ధిలో పాల్గొంటామని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ రోజున మిర్యాలపట్నం హౌసింగ్ బోర్డులో గల విజయ గార్డెన్లో మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయుల సమ్మేళనం జరిగింది। దానికి రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దీపక్ జాన్ గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు వారు వచ్చారు। తర్వాత దాంట్లో ముఖ్య ప్రసంగికుడిగా గుణేదీప్ కాటమరాజు గారు కూడా హైదరాబాద్ నుండి రావడం జరిగింది। కార్యక్రమం అంతా కూడా మంచిగా విజయవంతమైంది। ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి నియోజకవర్గంలోని సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఈ సమావేశంలో మాకున్నటువంటి సమస్యల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళినాము, వారు కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది। పోయిన నెల 4వ తారీఖు నాడు ఈ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ కావడం జరిగింది। దీంట్లో ఓన్లీ ఎల్డర్స్ మాత్రమే ఎన్నుకోబడ్డాము అందరి సమక్షంలో। ఈ సంఘము మిర్యాల నియోజకవర్గం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది। కమ్యూనిటీ హాల్ మరియు సమాధిల స్థలం కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది। వారు కూడా సానుకూలంగానే స్పందించారు। ఖచ్చితంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి ఏదైతే సమాధిల కొరకు స్థలం ఉందో మరియు కమ్యూనిటీ హాల్ కూడా చేసి పెడతామని ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది। అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కార్పొరేషన్ క్రైస్తవులకు ఈ సంవత్సరం చేయబడుతుంది, దానిపైన కూడా వివరించడం జరిగింది। ఏదైతే సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉన్నాయని కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ అయినా కానీ, యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ అయినా కానీ, గ్రూప్ 1 మెయిన్స్ ఫ్రీ కోచింగ్ అయినా కానీ, లోన్స్ అయినా కానీ, డ్రైవర్ వారు వచ్చి మాకు చాలా హామీలు ఇచ్చారు। మేము అడిగిన కోరికలన్నింటినీ కూడా చాలా వరకు మేము అడగని కూడా వారు చాలా మాకు చెప్పారు। ప్రభుత్వం నుండి ఏమేమి వస్తున్నాయి, మీరు ఏమేమి పొందుకుంటారో అసలు మీకు ఎంతవరకు తెలుసు అని మమ్మల్ని ప్రశ్నలు వేసి మాకు అన్ని విధాలుగా వాళ్ళు మాకు ఎడ్యుకేట్ చేసిర్రు। మేము క్రిస్టియన్ల తరఫున మరి ఈ ప్రభుత్వానికి మేము మరి ఒకవేళ మాకు ఇచ్చినటువంటి ఆయన చెప్పిన ప్రకారంగా వచ్చే అన్నింటిని కూడా మేము పొందుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేస్తున్నాం।